వెల్కమ్. వెల్కమ్ టు ద లైవ్. చాలా సంతోషం ప్రతిరోజు ఈ విధంగా లైవ్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు నాకు ఇస్తున్న కృపను బట్టి ప్రత్యేకమైన వందనాలు. మీరందరూ లైవ్లో జాయిన్ అయిపోతే మనం ప్రారంభించుకుందాం. చాలా సంతోషం. వెయిటింగ్ ఫర్ ఎవ్రీవన్ టు గెట్ జాయిన్. చాలా సంతోషం. అందరూ బాగున్నారా? ఓకే. వందనాలు. ఈరోజు ప్రకటన గ్రంథ ధ్యానాల్లో నుంచి మరొక నూతనమైన వర్తమానాన్ని మనం విందాం. ఈరోజు ప్రకటన గ్రంథ రెడీ ఫర్ దాట్. మీరందరూ సిద్ధంగా మీ బైబిల్స్ తీసుకొని సిద్ధపడి వాక్యం కొరకు రెడీగా ఉన్నారని నమ్ముతున్నాను. వెరీ గుడ్. సునీత నందేటి, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. అందరూ జాయిన్ అయిపోతే మనం ప్రకటన గ్రంథంలో అనేకమైన విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. చాలా లోతైనటువంటి విషయాల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నాం. ప్రకటన గ్రంథంలో నుంచి మనము 6 ముద్రల గురించి మనం పూర్తి చేశాం. ఇప్పుడు 7వ ముద్రలోకి వచ్చాం మనం. మొదటి ముద్ర క్రీస్తు విరోధి తెల్లటి గుర్రం మీద రావడం మనం చూసాం. 2వ ముద్ర విప్పినప్పుడు 4 జీవుల్లో 2వ జీవి రమ్ము అని చెప్పడం. ఎర్రటి గుర్రం మీద అనగా రక్తం, భయంకరమైనటువంటి యుద్ధం ఈ భూమి మీద జరగబోతుందని మనం విన్నాం. రైట్. కనుక 3వ గుర్రం మీద నల్లటి గుర్రం దేనికి సంకేతం మనం చూసాం. ప్రత్యేకంగా ఫ్యామిన్, భయంకరమైనటువంటి కరువు కాటకాలు భూమి మీద రాబోతున్నాయి. 4వ ముద్ర గురించి మనం చూసాం. పాండ్ర వర్ణము కలిగినటువంటి గుర్రం. కనుక పాండ్ర వర్ణము కలిగినటువంటి గుర్రం అనగా పేల్ గ్రీన్ హార్స్ అనగా మనం చూసాం మృత్యు. అతని పేరే మృత్యు. కనుక కరువు వల్ల, యుద్ధాల వల్ల, తీసుకొచ్చే తెగుళ్ళు వల్ల పాతాళలోకం వెంబడిస్తుందంట. భయంకరమైనటువంటి మృత్యు. 4వ ముద్ర దగ్గర 1/4 ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ద ఎర్త్, 1/4% అనగా 25%. ప్రపంచంలో ఉన్న జనాభాలో 25% చచ్చిపోతారు. 5 మరణాలు. ఏ రకమైన మరణాలు? భయంకరమైనటువంటి యుద్ధాల్లో, లేకపోతే కరువుల్లో, తెగుళ్ళ ద్వారా మృత్యులోకమే వెంబడిస్తుందంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి రాబోతుందో మీరు అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు యొక్క రాకడ అయిపోయిన వెంటనే జరిగే పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. రైట్. కనుక ప్రత్యేకంగా 4 ముద్రలు అయిపోయిన తర్వాత 5వ ముద్ర విప్పడం మనం చూసాం. 5వ ముద్రకి ఏం జరిగింది? దేవుడు వాక్యము నిమిత్తమై, ప్రత్యేకంగా సాక్ష్యము నిమిత్తమై, అంటే భయంకరమైన 7 ఏళ్ల శ్రమల్లో కూడా ఉన్నటువంటి వారు ఆ భయంకరమైన శ్రమల్లో ప్రభువుని నమ్ముకొని ప్రభువు నిమిత్తమై హతసాక్షులు అయిపోయినటువంటి వారు, చంపబడినటువంటి వారు ప్రభు రాకడలో ఎత్తబడలేకుండా మిగిలిపోయినటువంటి వారు ఉన్నారు. చూసారా? రక్షణ లేనటువంటి వారు, మారు మనసు లేనటువంటి వారు, విశ్వాసం ప్రభు మీద ఉంచనటువంటి వారు,
వారి కుటుంబ సభ్యులు ఎవరో వెళ్ళిపోయి ఉండాలా. వారి కుటుంబ సభ్యులు వాళ్ళ భార్య భర్త పిల్లోడు వారి పిల్లో వారికి తండ్రో తల్లో వారి అత్త మామ ఎవరో ఒకరు వెళ్ళి ఉండాలా. లేదా కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళిపోయి వాడు ఒకడే ఉండిపోయి ఉండాలి. అందుకనే భయంతో బాధతో అవసరమైతే హతసాక్షులైనా అయిపోవడానికి ఇష్టపడతారు. ఆ రకంగా 5వ ముద్ర విప్పినప్పుడు ప్రభు యొక్క వాక్యం నిమిత్తమై వారు చెప్పిన సాక్ష్యం నిమిత్తమై హతసాక్షులైనటువంటి వారిని మనం చూస్తాం. చంపబడినటువంటి వారిని చూస్తాం. వారు చంపబడి వారు దేవుని సన్నిధిలో పరలోకానికి వెళ్ళి పరలోకంలో బలిపీఠం దగ్గర వారు నాదా సావరెన్ గాడ్ సత్యస్వరూపి సత్యమంతుడ నిజమైన దేవుడా పరిశుద్ధుడా ఎందాక మమ్మల్ని మా మొర ఆలకించకుందు ప్రభువా మమ్మల్ని బాధ పెట్టిన వారిని నువ్వు తగిన న్యాయం తీర్చవా. వారు అడిగిన ప్రార్థనకి దేవుడు జవాబునిచ్చాడు. మనం చూస్తాం 6వ ముద్ర విప్పినప్పుడు భయంకరమైన భూకంపం రావడం మనం చూస్తాం. భూకంపంతో పాటు సూర్యుడు నల్లగా అయిపోవడం, చంద్రుడు ఎర్రగా అయిపోవడం. దాంతోపాటు మనం చూస్తాం ప్రత్యేకంగా ఆకాశ నక్షత్రాలు భూమి మీద రాలిపోవడం. చూసారా, ఆకాశ నక్షత్రాలు భూమి మీద రాలిపోవడం. అంత మాత్రమే కాదు, మనం చూస్తే ప్రతి కొండ ప్రతి ద్వీపం వాటి వాటి స్థానాలు తప్పడం మనం చూస్తాం. రాజులు కానీ సహస్రాధిపతులు కానీ గనులు కానీ ప్రతి ఒక్కడు కూడా బండ సందుల్లోని కొండల్లో దాక్కోవడానికి వెలివి మమ్మల్ని కప్పమని చెప్పాను మీకు. ఆ స్టార్స్ అంటే ఒక స్టార్ భూమి కన్నా చాలా పెద్దది కనుక మేబీ అది ఏ బాంబుల వర్షం ఆకాశం నుండి పడుతుంటే అది యోహానికి ఆ దినాల్లో మరి బాంబులు లేవు, దాన్ని బట్టి నక్షత్రాలు రాలిపోయినట్టు కనపడుతున్నాయి కనుక రాశాడు. మేబీ అది యుద్ధం వల్ల జరిగేదో ఇది నాట్ నో, బట్ భయంకరమైన 7 ఏళ్ల శ్రమల్లో జరిగే విషయాలు మనం చూస్తున్నాం. రైట్, కనుక భయంకరమైనటువంటి 7 ఏళ్ల శ్రమల్లో ఏ రకంగా ఉంటుందో పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఎంత భయంకరంగా ఉండబోతుందో పరిస్థితి మనం చూస్తాం. ఈ 6 ముద్రలు మనం పూర్తి చేశాం. రైట్, కనుక 7వ ముద్ర ఇవాళ మనం చూడబోతున్నాం. 7వ ముద్ర మనం చూస్తే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూస్తాం. 7వ అధ్యాయాన్ని మనం చెప్పుకుందాం, కానీ ఆ ముద్రల గురించి మనం చూస్తున్నాం కాబట్టి 8వ అధ్యాయంలో ఆ ముద్ర గురించి మనకు కనపడుతుంది. రైట్, కనుక ఆ 7వ ముద్రను విప్పినప్పుడు 8వ వచనం, 8వ అధ్యాయం 1వ వచనం, ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండెను. అరగంట సేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. మొత్తం పరలోకం అంతా నిశ్శబ్దం అయిపోయిందంట. అరగంట సేపు, హాఫ్ అన్ అవర్. ఇవాళ హాఫ్ అన్ అవర్ హెవెన్ వాజ్ కంప్లీట్లీ ఇన్ సైలెన్స్. పరలోకం అంతా ఎంత అద్భుతంగా ప్రభువుని ఆరాధిస్తారో 4వ అధ్యాయం 5వ అధ్యాయం మనం చూసాం. 4వ అధ్యాయంలో పరలోకంలో ఏ రకంగా దేవదేవుడిని స్తుతిస్తూ ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ దేవుని 24 పెద్దలు తెల్లటి వస్త్రాలు ధరించుకొని తల మీద సువర్ణ కిరీటాలు పెట్టుకొని వారు ఏ రకంగా ప్రభువుని స్తుతిస్తారో మనం చూసాం. 8వ వచనం, సర్వాధికారియకు దేవుడు అగు ప్రభు పరిశుద్ధుడు 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 అని కొనియాడతారు, కీర్తిస్తారు. కనుక 9వ వచనంలో ఆ సింహాసనం మీద ఆసీనుడైన ఉండి యుగయుగములో జీవించుచున్నవానికి మహిమ ఘనత కృతజ్ఞతాస్తుతులు కలుగునుగా. కానీ ఆ జీవులు కీర్తించుచుండగా
కనుక కీర్తనలు, పాటలు, మంచి అద్భుతమైనటువంటి సంగీతం, దేవుని స్తుతించడం పరలోకంలో మనం చూస్తాం. 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తే 9వ వచనంలో ఆ పెద్దలు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడు నీవు వధించబడిన వాడవే, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములను ఆయా భాషలు మాట్లాడేవారులను ప్రతి ప్రజలను ప్రతి జనులను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేది కనుక వారు భూలోకమందు ఏలుదురు అని క్రొత్త పాట పాడుదురు. ఆ విధంగా పాటలు పరలోకం. ఇంకా మనం చూస్తే 12వ వచనంలో వారు వధింపబడిన గొర్రెపిల్లకి శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనత మహిమ స్తోత్రములు పొందనరుగుడు అని గొప్ప స్వరముతో, చాలా గొప్ప స్వరముతో చెప్పుచున్నారు. ఇంకా మనం చూస్తే అంతటా పరలోకమందు భూలోకము భూమి కింద సముద్రంలో ఉన్న ప్రతి స్పష్టము అనగా వాటిలో ఉన్న సర్వము సింహాసనాశ్రుడు ఉన్న వానికి గొర్రెపిల్లకి స్తోత్రములు ఘనతయు మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగునుగా అని చెప్పుట వింటిని. ఇంత అద్భుతమైనటువంటి ప్రభువుని ఆరాధించి స్తుతించి ఘనపరిచి గట్టి గట్టి శబ్దాలతో దేవుణ్ణి గొప్ప స్వరముతో కీర్తనలతో పాటలతో దేవుణ్ణి స్తుతిస్తుండగా 8వ అధ్యాయంలోకి వచ్చేవాళ్ళకల్లా మనం సైలెన్స్ కనపడుతుంది. అంత సైలెన్స్, కంప్లీట్ సైలెన్స్. 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఇంత పరలోకంలో వర్షిప్ జరుగుతున్నటువంటి పరలోకంలో 8వ అధ్యాయం ఆ 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అప్పుడు అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని. వారు 7 బోరలు ఇయ్యబడెను. చూసారా, 8వ అధ్యాయం 1వ వచనంలో 7వ ముద్రను విప్పినప్పుడు ఏం జరిగింది అని అంటే 7వ ముద్రను విప్పగానే సైలెన్స్ అయిపోయింది పరలోకం అంతా. సైలెన్స్ అయిపోవడంతో నేను దేవుని ఎదుట నిలిచిన 7 దూతలు కనపడ్డారంట యోహానికి. ఆ 7 దూతలు కూడా 7 బోరలు ఇవ్వబడ్డాయంట. ఆ బోరలు పట్టుకొని ఉన్నారు. బోరలు రైట్ అంటే 7 ట్రంపిట్ జడ్జిమెంట్ జరగబోతుందన్నమాట. అది భయంకరమైనటువంటి 7 ముద్రల్లో తీర్పు జరిగిపోయింది భూమి మీద. ఇప్పుడు 7 బోరల తీర్పు భూమి మీద జరగబోతుంది. దానికి ముందు సైలెన్స్, దెర్ వాజ్ కంప్లీట్ సైలెన్స్ ఇన్ హెవెన్. ఈరోజు మనం ఇక్కడే కొంచెంసేపు ఆగుదాం. ఇవాళ ఎంతమంది మీరు మీ బిజీ లైఫ్స్లో పనుల్లో నిమగ్నమైపోయి కనీసం కొద్ది నిమిషాలైనా దేవుని సన్నిధిలో నిశ్శబ్దంగా ఉండి నిశ్శబ్దంగా సైలెన్స్గా ఆ దేవుణ్ణి గౌరవించి కొద్దిసేపు మీ క్వైట్ టైంని గడిపేవాళ్ళు మరి ఎంతమంది ఉన్నారు? ఇది క్వైట్ టైం అంటారు. అందుకే క్వైట్ టైం వెరీ ఇంపార్టెంట్ మీ లైఫ్లో. ఎంతమంది మీ ఇంట్లో మీ కుటుంబాల్లో ప్రత్యేకమైనటువంటి క్వైట్ టైంని అనగా అర్థం నిశ్శబ్దమైనటువంటి సమయాన్ని గడపగలుగుతున్నారు? అప్పుడే ఆ నిశ్శబ్దమైన సమయంలో దేవుని మాటలు మీరు వినగలుగుతారు, దేవుని స్వరాన్ని వినగలుగుతారు, దేవుని ఉద్దేశాలు మీకు బయలుపరచబడతాయి. చూసారా? కానీ మనం ఎంతమంది నిశ్శబ్దంగా ఉండగలుగుతున్నాం అది ప్రశ్న. ఎంతమంది సైలెన్స్గా ఉండగలుగుతున్నారు? సైలెన్స్ అయిపోయిందంట. హెవెన్ వాజ్ కంప్లీట్లీ సైలెన్స్ ఫర్ హాఫ్ అన్ అవర్. కనుక ఎందుకు సైలెన్సో మనకు తెలియదు, మనం ఊహించుకోవచ్చు, ఆలోచించవచ్చు. ప్రత్యేకంగా కంటిన్యూస్ ప్రైజ్ ఉంటున్న ఆ పరలోకంలో 24 గంటలు కూడా ప్రభువుని రాత్రింబగళ్ళు స్తుతించే ఆ పరలోకంలో హెవెన్ వాజ్ హాఫ్ అన్ అవర్ సైలెన్స్. ఎందుకు అనంటే రాబోయే భయంకరమైనటువంటి ఆ 7 బోరల తీర్పును బట్టి సైలెన్స్ అయిపోయి ఉండొచ్చు. చూసారా? 7 బోరల తీర్పు భయంకరమైనటువంటి, ఇంకా ఇప్పటికే ఇంత డిస్ట్రక్షన్ జరిగింది. భయంకరమైనటువంటి 7 ముద్రలు, భయంకరమైన 7 ముద్రల్లో 6 ముద్రలు మనం చూసాం. 7వ ముద్ర విప్పుతున్నప్పుడు జరిగిన విషయం పరలోకంలో సైలెన్స్. 7 బోరలు చేత పట్టుకున్నటువంటి 7 దూతలు కనపడుతున్నారు. ఇంకా భూమి మీద జరిగే భయంకరమైనటువంటి పరిస్థితిని మనం చూడగలుగుతున్నాం. అది దాని అర్థం. ఇవాళ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం, దేవుని బిడ్డలంగా
ఎంతమంది దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలైనా కనీసం సైలెన్స్గా ఉండి దేవుని మాటలు వినగలుగుతున్నారండి? ఈరోజు మీ కొరకు ఎంత కష్టపడి వాక్యాన్ని తీసుకొని వస్తున్నాం. ఇవాళ వాక్యం మీకు తీసుకురావాలంటే ఎంత కష్టపడితే వాక్యం మీ దగ్గరికి వస్తుంది, ఎన్ని గంటలు సిద్ధపడితే వాక్యం మీ దగ్గరికి వస్తుంది. కానీ మీరు కొంచెం అర్ధగంట సేపు దేవుని మాటలు వినడానికి మనకు మనసు లేదు, అర్ధగంట సేపు దేవుని మాటలు వినడానికి సమయం లేదు, అర్ధగంట సేపు దేవుని సన్నిధిలో కొద్దిసేపు కూర్చొని అర్ధగంట సేపు కుటుంబ సమేతంగా దేవుని మాటలు వినడానికి మనకు మనసు లేకపోతే ఎంత బాధాకరమైన విషయం. మరి దేవుని విషయాలు మనకి ఎలాగ అర్థమైతే చెప్పండి? దేవుని విషయాలు మనం తెలుసుకోవాలని అనుకుంటే చూడండి, కీర్తనల గ్రంథం 46వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం. ఊరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకునుడి. చూసారా, మనం ఊరకుంటే దేవుడు ఎవరో అర్థమవుతుంది. ఊరకుండుడి, సైలెన్స్గా ఉండండి, నేనే దేవుడినని తెలుసుకోండి. అన్యజనుల్లో నేను మహోన్నతుడు నగుదును. చూసారా, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. ఇవాళ మనం సైలెన్స్గా ఉంటే కానీ ఆయన ఎవరో మనకు అర్థం అవ్వదు. మనం గోలగోల చేసుకొని గొడవ చేసుకొని, చూసారా, కొంతమంది ఇంట్లో గొడవ, కుటుంబాల్లో గొడవ, దెబ్బలాట్లు, మనస్పర్ధలు, సైలెన్స్గా ఉండరు, తగ్గించుకోరు, క్షమాగుణం ఉండదు, ఒకరినొకరు క్షమించుకోరు, ఒకరికొకరు తగ్గించుకోరు, ప్రేమ కలిగి జీవించరు. అందుకనే మన ఇంట్లో దెబ్బలాట్లు మనం చూస్తాం. కుటుంబాల్లో దెబ్బలాట్లు, అత్తా కోడళ్ళు దెబ్బలాట్లు, అమ్మ కూతుర్లు దెబ్బలాట్లు కదా, అన్నదమ్ములు దెబ్బలాట్లు, అక్క చెల్లెళ్ళు దెబ్బలాట్లు, ఫ్యామిలీ మెంబర్స్లో దెబ్బలాట్లు, సంఘాల్లో దెబ్బలాట్లు, పొరుగువాడితో దెబ్బలాట్లు. ఎందుకు శాంతి లేదు? అంతమాట యూ ఫైట్, గొడవ అరుచుకోవడం, కేకలేసుకోవడం, బొబ్బలు. బట్ ఎంతమంది సైలెన్స్గా ఉండగలుగుతున్నారు? బిజీ లైఫ్లో గోల, నా మాట వినాలని కొంతమంది, నా మాట వినకపోతే నాకు కోపం వచ్చేస్తుందని కొంతమంది. కాదు, నా మాట మీరు వినకపోతే నేను విన్నాను, నేను కొంత రకరకాలుగా ఒకరికొకరు తిట్టుకోవడం, ఒకరికొకరు కొట్టుకోవడం, ఊరకనే ఉండి మనం నేర్చుకోవాలి దేవుని మాటలు. జెఫన్యా గ్రంథంలో మనం చదివితే మొదటి అధ్యాయంలో, మీ దగ్గర బైబిల్స్ ఉంటే దయచేసి బైబిల్స్ని తెరిచి జెఫన్యా 1వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చూద్దాం. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ప్రభు అయిన యెహోవా దినము సమీపమాయను. చూసారా, ప్రభు అయిన యెహోవా దినము సమీపమాయను, ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నది. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించుచున్నాడు. యెహోవా సన్నిధిని మౌనంగా ఉండుడి. ఎంతమంది దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలైనా మౌనంగా ఉండి ఆయన గౌరవించగలుగుతున్నాం? చాలాసార్లు మీరు గమనించారా, మా చిన్నప్పుడు స్కూల్స్లోని ఎవరైనా చచ్చిపోతే అసెంబ్లీలోని ఒక్క నిమిషం మౌనం పాటిద్దామని అంటారు. రెస్పెక్ట్ మాట. ఆ ఒక్క నిమిషం సైలెన్స్గా అసెంబ్లీ అంతవరకు కూడా ప్లెడ్జ్ చెప్పి, అంతవరకు జనగణమన పాటలు పాడి, అంతవరకు అనౌన్స్మెంట్స్ అన్నీ జరిగినటువంటి ఆ పీరియడ్లో సడన్గా ఒకసారి 1 మినిట్ మనం ఆ చనిపోయిన వారికి సంతాపాన్ని ప్రకటిద్దాం అనగానే అందరూ సైలెన్స్ అయిపోతారు. ఒక్క నిమిషం. పరలోకంలో అర్ధగంట సేపు సైలెన్స్ ఉంది. మేబీ రెస్పెక్టింగ్ గాడ్, దేవుణ్ణి గౌరవించే విధానం కూడా సైలెన్స్ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ మనం మౌనంగా ఉండి దేవుని సన్నిధిలో యెహోవాను చూసారా మనం గౌరవించాలి. యెహోవా దినం సమీపిస్తుంది, ఆయన బలి ఒకటి సిద్ధపరచుకొని తను పిలిచిన వారిని నేను ప్రదర్శిస్తున్నాడు. యెహోవా సన్నిధిని మౌనంగా ఉండుడి. ఎంతమంది దేవుని సన్నిధిలో మౌనంగా ఉండగలుగుతున్నాం మనం? హబక్కూకు 2వ అధ్యాయం 2వ వచనం మనం చదువుదాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము మనం 20వ వచనం మనం చదివినట్లయితే దేవుని వాక్యం, అయితే యెహోవా తాను పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనంగా ఉండునుగాక. దేవుడు సన్నిధిలో చూసారా, లోకమంతయు మౌనంగా ఉండునుగాక. అది ద లార్డ్ ఈజ్ ఇన్ ద హోలీ టెంపుల్, లెట్ ఆల్ ద ఎర్త్ కీప్ సైలెన్స్ బిఫోర్ హిమ్. భూమంతా సైలెన్స్ ఉండ. ఇవాళ రాబోయే భయంకరమైన విపత్తు ఉంది. లోకం ఏదో అల్లరి చేస్తుంది, ఏదో పక్కపక్క నవ్వుతుంది, ఎకేక నవ్వుతుంది, ఎగతాళి చేస్తుంది, అపహాస్యం చేస్తుంది. దేవుడినంటే ఎగతాళిగా ఉంది, దేవుడి వాక్యం అంటే ఎగతాళిగా ఉంది, దైవ వాక్యం, దైవ సేవకులు అంటే, దేవుని బిడ్డలంటే ఎగతాళిగా ఉందేమో. ఒకరోజు లోకమంతా సైలెన్స్గా.
బైబిల్ చెప్తుంది. యెషయా గ్రంథం 30 అధ్యాయం మనం చూస్తే, యెషయా గ్రంథం బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారు మీ గ్రంథాన్ని, సైలెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ యెషయా గ్రంథం 30 అధ్యాయం మనం చూద్దాం. యెషయా గ్రంథం 30 అధ్యాయంలో 15వ వచనం మనం చూసినట్లయితే, ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడకు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షించబడుదురు. ఇవాళ మనం ఊరకుండాలా, నిశ్శబ్దంగా ఉండాలా. దేవుడు మన జీవితంలో గొప్ప రక్షణ కార్యం జరిగించాలంటే మీరు ఊరకుండి నమ్ముకున్నట వలన మీరు బలము కలుగును. మీరు ఊరకుండి నమ్ముకున్నట వలన. ఇవాళ సైలెన్స్ లేదు చాలామందిలో. గొడవలు, మనస్పర్ధలు, పరలోకంలో ఇంత ఆరాధన జరిగే స్థలంలో సైలెన్స్. ఇవాళ ఎంతమంది సైలెన్స్గా కొద్ది నిమిషాలని వెయిట్ చేస్తున్నారు దేవుడి విషయాలు తెలుసుకోవడానికి. మీరు బలం పొందాలంటే చూసారా, బైబిల్ చెప్తుంది 15వ వచనంలో మనం చదివితే, యెషయా గ్రంథం 30 అధ్యాయం 15వ వచనంలో, ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడినకు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీరు మరలి వచ్చి ఊరుకుండుట వలన రక్షించబడతారు. మీరు ఊరకొని నమ్ముకునుట వలన మీరు బలం కలగాలంటే మీరు నిశ్శబ్దంగా ఉండాలి. సైలెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ క్వైట్నెస్ అండ్ ట్రస్ట్ షల్ బీ యువర్ స్ట్రెంగ్త్. నమ్మకమే మన బలం. దేవుడి మీద నమ్మకంతో ఊరకనే ఉండగలవా? ఆయన మీద ఆధారపడి ఊరకనే ఉండగలవా? ఈవెన్ ఇన్ ఫూల్ కూడా, ఒక వెర్రివాడు, ఒక పనికిమాలను కూడా మౌనంగా ఉంటే తెలివైనడు అనుకుంటారంట. మాట్లాడితే అధికమైన మాటలు మాట్లాడే వల్ల బుద్ధిహీనులు అవుతామంట. ఎక్కువ మాట్లాడకూడదు. మనకి దేవుడు ఒకటే నోరు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు, వినండి ఎక్కువ. 2 చెవులు ఇచ్చింది ఎక్కువ వినమని, ఒక నోరు ఇచ్చింది తక్కువ మాట్లాడమని. మనమేమో ఆపోజిట్, ఎక్కువ మాట్లాడతాం, తక్కువ వింటాం. అందుకే బుద్ధిహీనులు అవుతాం. బుద్ధి లేనివాడు కూడా అంటే తక్కువ మాట్లాడితే తక్కువగా సైలెన్స్గా ఉంటాడు, తెలివైనడు అనుకుంటారంట పొరపాటు. చదవండి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఆ మాట ఉంది. సామెతల గ్రంథం, మీ దగ్గర బైబిల్స్ ఉంటే దయచేసి నాతో పాటు చూడండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయము, సామెతల గ్రంథం 17వ అధ్యాయము 28వ వచనం. ఒకడు మూఢుడైనను, మూఢుడు పనికిమాలినోడు, బుద్ధి లేనోడు, మౌనంగా ఉండిన ఎడల జ్ఞాని అని ఎంచబడునంట. వాడు మౌనంగా ఉండడం వల్ల జ్ఞాని అని ఎంచబడతాడట, తెలివైనోడు అని ఎంచబడతాడు. అటివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. వాడు పెదవులు మూసుకోవడం వల్ల వివేకిగా. అందుకే సైలెన్స్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు సైలెన్స్గా ఉండడం వల్ల తెలివైనోడు అనుకుంటాడు, బుద్ధి లేనోడు కూడా తెలివైనోడు అనుకుంటాడు. మూఢుడైన వాడు మౌనంగా ఉండడం వలన జ్ఞాని అని ఎంచబడతాడంట. అటివాడు పెదవులు మూసుకున్నట్టు వలన వివేకిగా ఎంచబడతాడు. ఇవాళ దేవుని బిడ్డలమైనటువంటి మనం గట్టిగా మాట్లాడతాం, గొడవ చేసుకుంటాం, సైలెన్స్ ఉండదు. అందుకే మనం బుద్ధి లేని వాళ్ళం అంట. కీర్తన గ్రంథం చూడండి ఒకసారి, 4వ అధ్యాయము 4వ వచనం. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. భయము నొంది పాపము చేయకుడి, మీ పడకల మీద నుండగా మీ హృదయములు ధ్యానించుకొని ఊరుకుండి. చూసారా, పడకల మీద కూడా మనం మౌనంగా కొద్ది నిమిషాలు ధ్యానంగా ప్రభుతో మాట్లాడి అప్పుడు పడక మీద నుంచి లెగాలి. భయము నుండి పాపము చేయకుడి. భయం ఉంటే పాపం చేయం మనం. ఆ దేవుని మీద భయము చూసారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే సైలెన్స్గా ఉంటే ఆ భయాన్ని, ఆ రెఫరెన్స్ని, ఆ గౌరవాన్ని చూసారా. విలాప వాక్యాల్లో కూడా మనం చదివితే 3వ అధ్యాయము విలాప వాక్యాలు మీ దగ్గర బైబిల్స్ ఉంటే దయచేసి చూడండి. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 26వ వచనం. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 26వ వచనం చూడండి. నేను చదువుతాను 26వ వచనం. రైట్. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. అది ఓరక నుండి ఓపికతో కనిపెట్టాలి. గొడవ చేసుకోవడం కాదు, ఓపిక. పరలోకంలో సైలెన్స్ మనకి జ్ఞాపకం చేస్తుంది. 7వ ముద్ర విప్పే ముందు సైలెన్స్. ఆ 7వ ముద్రలో ఇంకా ఎంత భయంకరమైనటువంటి దేవుడు ఉగ్రత ఉందో ఆ 7 బోరల జడ్జిమెంట్. ఇవాళ మనం సైలెన్స్ లేకపోతే మనకేం అర్థం అవ్వదండి. ఇవాళ గొడవ చాలాసార్లు మనం అరుచుకోవడం, కేకలేసుకోవడం. వై? బికాస్ యూ డోంట్ అండర్స్టాండ్ గాడ్. అందుకే దేవుడిని మనకు అర్థం కావట్లా.
దేవుడు మనకు అర్థం అవ్వాలంటే సైలెన్స్గా ఉండాలి. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ రోజు యుద్ధం జరుగుతుంది, అదే ఇజ్రాయిలీలందరూ ఎర్ర సముద్రం దగ్గర ఉండినప్పుడు మనం గమనిస్తే వారందరూ గొడవ ప్రార్థన చేసుకుని మళ్ళీ ఏమంటున్నారు, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, ఇక్కడ చంపడానికి తెచ్చావా, ఎన్ని రకాలుగా మాట్లాడుతారు చూసారా. కొన్నిసార్లు లేనిపోయిన మాటలు, లేనిపోయిన అబండాలు. అందుకే నోరుని కంట్రోల్ చేసుకోవాలి. దైవ సేవకుడు అని చూడడు, తండ్రి అని చూడరు, తల్లి అని చూడరు, అత్తని చూడరు, మామని చూడరు. గౌరవించు పెద్దవాడు. ది స్పీక్ అవుట్, గట్టిగా మాట్లాడేస్తారు. వీళ్ళు కూడా మా మోసే మమ్మల్ని ఎంత కష్టపడి నడిపిస్తున్నాడే, మా కొరకు ఎంత ప్రయాసపడుతున్నాడే, మా కొరకు ఎంత కష్టపడుతున్నాడే. కొంతమందికైనా జ్ఞానం ఉందా, కృతజ్ఞత ఉందా? ఆయన మీద తిరుగుబాటు చేసి మమ్మల్ని ఎందుకు తెచ్చావు, అసలు ఆలోచనలు ఎవరికి కావాలన్నట్టు మాట్లాడుతున్నారు. అయ్యి గొడవ చేసి మమ్మల్ని చంపడానికి తెచ్చావా? వాళ్ళ భయంతో కంగారు పడుతుంటే ఒక మాట అన్నాడు చూడండి. ఏమన్నాడు? 14వ అధ్యాయం నిర్గమకాండం 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. అది యెహోవా మీ పక్షమున యుద్ధం చేయును, మీరు ఊరకనే ఉండవలనని ప్రజలతో చెప్పాను. కొన్నిసార్లు ఊరకనే ఉండడం చాలా మంచిది. అది ఆపండిక మాట్లాడడం ఆపండి, సనగడం ఆపండిక, గొనగడం ఆపండిక, కంప్లైంట్ చేయడం ఆపండిక, నిందలేయడం ఆపండిక, వీళ్ళ మీద అబండాలు చెప్పడం ఆపండిక. సైలెన్స్ ఉండండి. మోసే ఎందుకు తెచ్చావు, ఏంటి మమ్మల్ని చంపడానికి తెచ్చావా, ఐగుప్తులో సమాధులు లేవా? ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నారండి. ప్రార్థన చేసి మళ్ళీ 10వ వచనంలో మనం చూస్తే 10వ వచనంలో ఫరో సమీపిస్తుండగా ఇజ్రాయిల్ కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుడు చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టారు, ప్రార్థన చేశారు. కానీ ఏం చేశారు? ఆమేన్ చెప్పగానే అంతటా వారు 11వ వచనం, మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించవా, మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తులో దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యంలో చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులం ఒకటే మేలని చెప్పిరి. ఎంత భయంకరంగా మాట్లాడు. అందుకు మోసే భయపడకండి, యెహోవా మీకు నేడు కలుగజే రక్షణ మీరు ఓరకనే నిలిచిని చూడండి. మీరు ఏం యుద్ధం చేయవసరంలా, మీరు గొడవ చేయవసరంలా, మీరు కేకలు వేయవసరంలా, బొబ్బలు పెట్టవసరంలా, నిందలు వేయవసరంలా, మీరు ఏం యుద్ధం చేయవసరం. మీరు సైలెన్స్గా ఉండండి. చిన్నప్పుడు పిల్లల్ని పిన్ డ్రాప్ సైలెన్స్, ఫింగర్ ఆన్ యువర్ లిప్ అంటారు. ఫింగర్ ఆన్ యువర్ లిప్, నోటి మీద వేలేసుకో అని అంటారు. కొన్నిసార్లు పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా మనం నోటి మీద వేలేసుకోవడం నేర్చుకోవాలి, ఆపడం నేర్చుకోవాలి, నోరుని కంట్రోల్ చేసుకోవడం, నోరుకి ప్లాస్టర్ వేసుకోవడం నేర్చుకోవాలి. అర్ధగంట సేపు దేవుని మాటలు వినడానికి కొంతమందికి ఓపిక లేదు. ఇంత కష్టపడి వాక్యాలు సిద్ధపడి మీకు చెప్తుంటే అర్ధగంట సేపు సైలెన్స్గా ఉండి దేవుడి మాటలు వినడానికి కొంతమందికి ఓపిక లేదు. అర్ధగంట సేపు దేవుని మాటలు రాసుకోవడానికి ఓపిక లేదు. ఇంకే రకంగా దేవుడు ఆశీర్వాదం మనకు వస్తాయి, దేవుడి విజయాన్ని మీరు చూస్తారు. అది మీరు ఓరకనే నిలబడి చూస్తే 14వ వచనంలో 13వ వచనం, అందుకు యెహోవా మోషే భయపడకుడి, యెహోవా మీకు నేను కలుగజే రక్షణ మీరు ఓరకనే చూడండి, మీరు నేను చూస్తున్న ఐగుప్తు నిక మీద ఎన్నడూ చూడరు, యెహోవా మీ పక్షాన యుద్ధం చేస్తాడు, మీరు ఓరకనే ఉండవలనని ప్రజలతో చెప్పాను. 2 సార్లు ఓరకనే ఉండండి, 13వ వచనంలో ఓరకనే ఉండండి, 14వ వచనంలో ఓరకనే ఉండండి ప్రజలు చెప్పారు. అలా ఓరకనే ఉండి కొంచెం ప్రార్థన చేసుకోండి. అది దేవుడి దగ్గర సైలెన్స్గా వెయిట్ చేయండి, కనిపెట్టండి, విజయాన్ని చూస్తారు. ఈరోజు పరలోకములో నిశ్శబ్దాన్ని మనం చూసాం అర్ధగంట సేపు. అప్పుడు 7వ ముద్ర విప్పబడింది. ఆ 7వ ముద్రలో 7 బోరలు చేత పట్టుకున్న దూతలను చూసాం, 7 దూతలు. ఇప్పుడు 7 ట్రంపెట్ జడ్జిమెంట్, 7 బోరల తీర్పు మనం చూడబోతున్నాం. 7 బోరల తీర్పు ఆ 7వ ముద్రలో దాచబడి ఉందన్నమాట. 7వ ముద్ర విప్పేటప్పుడు సైలెన్స్ పరలోకంలో, అంటే ఇంకంతకన్నా భయంకరమైన దేవుని యొక్క కోపం, ఉగ్రత భూమి మీద రాబోతుంది. కనుక మన జీవితంలో నిశ్శబ్దంగా ఉండి కొద్దిసేపు కనిపెట్టండి దేవుని సన్నిధిలో, దేవుని మీద నమ్మకాన్ని పెట్టుకోండి, విశ్వాసం ఉంచండి. సనగడం, గొనగడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం, గొడవాడుకోవడం ఆప్ చేయండి. మోసే లాంటి దైవ సేవకుడి మీద నిందలేయడం ఆపండి, మీ పెద్దవారి మీద నిందలేయడం ఆపండి, దేవుడి మీద నిందలేయడం ఆపండి, కంప్లైంట్ చేయడం ఆపండి. ఓపికతో వెయిట్ చేయండి, అద్భుతాలు మీరు చూస్తారు. యు గోయింగ్ టు సీ ఎ మిరకల్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తారు. ప్రభా మీకేనో వందనాలు, స్తోత్రాలు. మా జీవితంలో అద్భుతాలు మేము చూడాలంటే ఎర్ర సముద్రం పాయలైపోయింది నిశ్శబ్దంగా ఉండడం వల్ల. వారు నిశ్శబ్దంగా ఉండడం వల్ల వారు శత్రువులందరూ హతమైపోయారు.
వారి బాధలన్నీ తీరిపోయినాయి, కష్టాలన్నీ తీరిపోయినాయి. ఇవాళ ఎంత గొప్ప దేవుడు తండ్రి. మా ఊరకనే ఉంటే మా జీవితంలో యుద్ధం మీదే, యుద్ధం ఈ విజయం మాదే. కనుక యుద్ధం యెహోవాది. ఊరకనే ఉంటే, మీరు భయపడకుండా ఉంటే యెహోవా నేడు కలుగుజే రక్షణ మీరు చూస్తారన్నారు. మీరు ఊరకనే నిల్చొని చూడండి, యెహోవా మీ పక్షాన్ని యుద్ధం చేస్తారు, మాకు విజయం ఇస్తాడు. మీరు ఊరకనే లేకపోవడం వల్లే మా జీవితంలో విజయం రావట్లేదు. అలాంటి జీవితం మా అందరికీ దయచేయమని, మీ బిడ్డలందరినీ మీ బ్లెస్సింగ్స్తో నింపి మీ రాజ్యం కొరకు సిద్ధపడి పరలోక వర్తమానాల్ని ప్రకటన గ్రంథ ధ్యానాల ద్వారా మాకు అనేకమైన విషయాలు తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, వాక్యాన్ని నిశ్శబ్దంగా కొద్ది నిమిషాలను అర్ధగంట సేపు శ్రద్ధ కలిగి వింటున్న మా ప్రియుల్ని మీరు ఆశీర్వదించండి. మీ బిడ్డల్ని మీరు దీవెనలతో నింపండి. మీ రాజ్యం రాకడ కొరకు సిద్ధపరచండి. ఈ వర్తమానం ద్వారా మేమంతా బలపరచబడ్డామని నమ్ముతూ ఈ రాజ్యం రాకడ కొరకు సిద్ధపరచు, తోడండి, కృప చూపి సహాయం చేయండి. వాక్యమైన ప్రతి బిడ్డని ఆశీర్వాదాలతో నింపండి. యేసయ్య ఘనమైన నామములో మిక్కిలినంత బ్రతిమలాడి స్తుతించి ప్రార్థించి అడిగి నేనెంత వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ప్రశాంతి, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. సునీత ఎల్లమెల్లి, ప్రైజ్ ద లార్డ్. ఆనందలక్ష్మి, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. రాజు జవాడి, ఎలా ఉన్న ప్రైజ్ ద లార్డ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. రత్నరాజు గంజి, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ అండి. పాస్టర్ గారు ఎలా ఉన్నారు, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అలాగే కిరణ్ కుమార్ గారు, ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ గారు ఎలా ఉన్నారు. చందు రిథమ్స్, హే మ్యాన్, ఎలా ఉన్నావు, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. సన్నీ, అలాగే జ్యోతి గంజి, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. మహిమ కుమారి, మహిమ కుమారి బెజ్జం, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ అమ్మ. అలాగే రత్నరాజు గారు, ప్రైజ్ ద లార్డ్. దేవదానం గారు, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. దేవదానం, అలాగే అడినిపూడి ప్రశాంతి అమ్మ, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. కేవి ప్రసాదరావు గారు, పాస్టర్ గారు ఎలా ఉన్నారు, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. దూరు ఇమానియల్, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అలాగే ప్రభు కుమార్ గారు, నీలం గారు ఎలా ఉన్నారు, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. జ్యోతి బెజ్జం, ప్రైజ్ ద లార్డ్ అమ్మ. జీవాన్, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ కమింగ్ ఆన్ ఆన్లైన్ ఎవ్రీ డే. వాక్యం పట్ల ఉన్న ఆసక్తిని బట్టి వందనాలు. కొంతమంది యూట్యూబ్ చూడాలనుకుంటే ఇది అయిపోయిన వెంటనే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం కనుక యూట్యూబ్లో కూడా తప్పక చూడండి, ఇతరులకు షేర్ చేయండి, ఇతరులకు తెలియపరచండి. సైలెన్స్గా ఉండడం నేర్చుకుందాం, ఆ రాకడ కొరకు సిద్ధపడదాం, ప్రభు రాకడలు ఎత్తపడదాం. ఈ లోకంలో మన అవసరతలు, మన అక్కర్లు తప్పక దేవుడు తీరుస్తాడు. దెబ్బలాడుకోవడం మానండి, కొట్టుకోవడం మానండి, తిట్టుకోవడం మానండి, గయ్యాలు గంపలుగా ఉండడం మానండి, గొనుగుడి మానండి. కొంచెం తగ్గించుకుందాం, నిందలను భరిద్దాం. నిందలు నా కొరకు మీరు నిందించబడినప్పుడు, హింసించబడి ధన్యులు. ఆశీర్వాదం ఎందుకు పోగొట్టుకుంటారు చెప్పండి? వద్దా మనకి ఆశీర్వాదం? ఎందుకు దెబ్బలాటలు, మనకి ఎందుకు గొడవలు? సైలెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో సైలెన్స్. అక్సా కళ్యాణి, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. ఎలా ఉన్నావు అక్సా కళ్యాణి? సునీత నందేటి, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. రాజు కార్, ప్రైజ్ ద లార్డ్, వందనాలండి, ప్రైజ్ ద లార్డ్. సో లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. దేవుని వాక్యాన్ని ప్రేమించండి, దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండి. రేపు లైవ్ మాది 7 గంటలకి పొద్దున్న వస్తుంది కనుక తప్పక అద్భుతమైన వర్తమానం రేపు పొద్దున్న ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్స్లో కూడా. మీరు ఒకవేళ చర్చికి వెళ్ళలేని వారు అయితే పైపుల్ రోడ్లో, లక్ష్మీనగర్లో, విజయవాడలో ఉన్న చర్చికి మీరు రావచ్చు, వెల్లటూరులోని చర్చికి మీరు రావచ్చు. ఇంకా మా ఎస్ఏసి చర్చెస్లో ఎక్కడ మీరు ఉన్న గొల్లపూడిలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఉన్న రండి, దేవుని మాటలు వినడానికి. చక్కగా చెరువు మాధవరం అన్ని ఏరియాస్లో, మా ఆర్ఆర్పేటల్లో ఎస్సీఎస్సీ సంఘాలు ఉన్నటువంటి ప్రాంతాలు చక్కగా వచ్చి మంచి తర్పీదు పొందిన దైవజనులు ఉన్నారు. దేవుని వాక్యంలో చక్కని వాక్యాలు మీకు అందిస్తారు. రండి, వాక్యాలు వినండి, ఆత్మీయంగా బలపరచబడండి. ఆయన రాకడ కొరకు, ఆయన రాజ్యం కొరకు సిద్ధపడండి. సైలెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో 10 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండి, అర్ధగంట సేపు నిశ్శబ్దంగా ఉన్నది పరలోకం ఆ దేవుని మహిమపరుస్తుంది. అర్ధగంట సేపు రాబోయే భయంకరమైన 7 బోరల తీర్పు వస్తుంది. అమ్మో ఇంకెంత అని. పరలోకంలో 24 గంటలు వర్షిప్ చేసే, రాత్రింపగళ్ళు, రేయింపగళ్ళు, దివారాత్రులు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడేవారు, కీర్తించేవారు. ఆయనకి స్తుతి, ఘనత, మహిమ చెల్లించేవారు. ఆయనకే శక్తియు, ఐశ్వర్యమును, ఆయనకే జ్ఞానము, ఆయనకే బలము, ఘనత, మహిమ, స్తోత్రములు ఆయనకే చెల్లించే ఆ పరలోకపు
పట్టణం అంతా సైలెన్స్ అయిపోయింది 30 minutes. మనం ఒక అర్ధగంట సేపు సైలెన్స్గా ఉండి దేవుడి మాటలు వింటే, దేవుడి మీద విశ్వాసం కలిగి ఉంటే, అర్ధగంట సేపు సైలెన్స్, ఒక 10 నిమిషాలు సైలెన్స్ నీ జీవితంలో ఎంతో మేలు చేస్తుంది. నీ జీవితంలో ఎంతో ఉపకారం చేస్తుంది. నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. మనకు సైలెన్స్ లేకపోవడమే ప్రాబ్లం. ఆపండి అన్నాడు మోషే. ఇక ఆపండి, సైలెన్స్ ఉండండి. యెహోవా కలుగజే రక్షణ మీరు ఓరక నిలబడి చూడండి. ఎందుకు గొడవ చేస్తున్నారు? ఓరక నేడు యెహోవా కలుగజే రక్షణ మీరు ఓరక నిలబడి చూడండి. ఈ సైలెన్స్, దేవుడు మీ జీవితంలో యుద్ధం మీ పక్షాన్ని దేవుడు చేస్తాడు. విజయాన్ని మీకు ఇస్తాడు. గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఆయన మీద నమ్మకంతో ఓరకనే ఉండండి. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఓరకనే నిలబడి చూడండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. సీ యూ అగైన్ మండే సేమ్ టైం. అలాగే లైవ్ మీరు మా సర్వీసెస్ చూడాలనుకుంటే రేపు మార్నింగ్ 7 o'clock ఉంటుంది, సండే మార్నింగ్. అలాగే 9 o'clockకి సర్వీస్ ఉంటుంది. తప్పక ఈ 2 సెషన్స్లో నేనే వాక్యం అందించడానికి వస్తాను. తప్పక మీరు వాక్యం వినొచ్చు. మీరు కూడా అద్భుతమైన వర్తమానంతో తీసుకొని వస్తున్నాను. మీరు అందరూ సిద్ధపడి ఉండాలని మనవి చేస్తాను. మండే అదే ప్రకారం ఈ నైట్ లైవ్ సర్వీసెస్ జరుగుతాయి. మండే వి సీ యూ అగైన్ at 7:30. ఓకే, సీ యూ అగైన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని నిండిగా సమృద్ధిగా నిండారుగా దేవుడు దీవించి ఆశీర్వదించిన కానీ. గాడ్ బ్లెస్ యూ ఆల్.